ఎస్ఐఆర్ అంశంపై తెలంగాణ అసెంబ్లీలో రగడ చెలరేగింది. సర్ పేరుతో మైనారిటీ ఓట్లను తొలగిస్తున్నారని అక్బరుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఓటు అనేది అందరి హక్కు అని, అర్హులు ఆ హక్కు కోల్పోకుండా చూడాలని కోరారు. అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపిన బీజేపీ నేత సభలో రాష్ట్రానికి సంబంధించిన విషయాలపై మాట్లాడాలన్నారు. బంగ్లాదేశ్, బీహార్ల గురించి మాట్లాడడం ఏంటని ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పై మాట్లాడేందుకు ప్రత్యేక సమయం కేటాయించాలని సవాల్ విసిరారు. అందుకు స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు చర్చకు నోటీస్ ఇస్తే సిద్ధమని తెలిపారు. This is all wrong. When Bihar mein sir this SIR had happened, not a single Muslim name or in Bihar was found to be from Bangladesh or from Pakistan or elsewhere sir. ये सिर्फ एक पॉलिटिकल प्रोपेगेंडा है नफरत फैलाने का. हिंदू मुसलमान कोई भी एक ठेकेदार नहीं है इस मुल्क का कि वो कह दे कि हम इस मुल्क के हैं, दूसरे इस मुल्क के नहीं है. ये मुल्क सबका है. ये मुल्क हिंदू का है, ये मुल्क मुसलमान का है, ये मुल्क ईसाई का है, ये मुल्क पारसी का है, ये मुल्क गॉड अल्लाह भगवान को नहीं मानने वाले का भी है. ये मुल्क हर किसी का है. कोई एक ठेकेदार नहीं है इस मुल्क का. ये मुल्क किसी की बाप की जागीर नहीं है कि वो अपनी जागीर को चलाते रहे, जैसा चाहे बोलते रहे. हम मुसलमान भी इस मुल्क का हिस्सा थे, है और रहेंगे. हम इस मुल्क में वफादारी के साथ खड़े थे, है और रहेंगे. तो मैं आपके जरिए हुकूमत से फिर से मुतालबा करूंगा कि एसआईआर आने वाला है. एसआईआर के लिए जो भी जरूरी इंतजामात करना है करिए और मेक श्योर करिए कि कोई भी एलिजिबल वोटर का वोटिंग राइट. చర్చను డివైడ్ చేసి ఈరోజు దాని గవర్నమెంట్ ఎస్ఆర్ మీద సెపరేట్ ఒక చర్చ పెడదాం అధ్యక్ష. దాని మీద ఖచ్చితంగా చర్చ ఈరోజు మరి ఎల్ఏ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈరోజు సాయంత్రం ఇంకా గంట సేపు పెడతారా, 2 గంటలు ఎక్కువ ఎక్స్టెండ్ చేస్తారో చెప్పండి. ఎస్ఆర్ మీద మాట్లాడదామంటే మాట్లాడదాం అధ్యక్ష. ఈరోజు డూప్లికేషన్ ఆఫ్ ఓటింగ్ విషయంలో ప్రాపర్ ఐడెంటిటీ లేకుండా ఇష్టానుసారంగా ఎన్రోల్ అయిపోయి ఈరోజు ఇష్టానుసారంగా ఓటింగ్ ప్యాటర్న్ని వాళ్ళు రిగింగ్ చేస్తా ఉన్నారన్న అంశం మీద ఎస్ఆర్ తీసుకొచ్చేసి అక్కడ ఉన్నటువంటి అనేక 58 లక్షల ఓటర్స్ని, ఫేక్ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి అనేక మంది ఓటర్స్ లిస్టులోకి వెళ్ళి మరి డిలీట్ చేయించడము, మనం కరెక్ట్ చేయడం అనేది జరిగింది అధ్యక్ష. దానికోసం ఎక్కడో బీహార్లో జరిగిన అంశాన్ని, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. దేశవ్యాప్తంగా ఈరోజు మరి అపోజిషన్ పార్టీసే అడిగినారు కదా అధ్యక్ష. ఇక్కడ మరి విపరీతమైనటువంటి ఓటింగ్ ప్యాటర్న్ లోపల అనేకమైనటువంటి ఫేక్ ఓట్స్ ఉన్నాయని, ఆ ఫేక్ ఓట్స్ కరెక్షన్లో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఎస్ఆర్ తీసుకొచ్చారు. దాంట్లో భాగంగానే మరి ఫేక్ ఓట్స్ ఉన్నటువంటి అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమ్యూనిటీస్ అక్కడ ఎక్కడ ఎందుకోసమని హిందూ ముస్లిం వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొంతమంది సభ్యులు హిందువులు ముస్లింలు అంటా ఉన్నారు కదా, ఇక్కడ హిందూ ముస్లిం అని కాదు అధ్యక్ష. నేను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని సార్, ఎలిజిబుల్ ఓటర్ ని ఎస్ఐఆర్ ప్రకారం తీసేయము అని చెప్పిండ్రు. మీరు చెప్పింది మేము చెప్పింది అదే కదా సార్. వై ఆర్ యూ గెటింగ్ ఎజిటేటెడ్ సార్? సార్ వై ఆర్ యూ గెటింగ్ ఎజిటేటెడ్? Sir, why are you getting agitated? When your meaning and purpose of SIR is one and the same, why are you getting agitated? No, we will, sir. If Honorable Speaker allows for a discussion, we are ready for it. Absolutely, we are ready for it, sir.